చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు, 500 రూపాయల గ్యాస్ అంటుండ్రు. మీకు అసలు ఏ పథకం నచ్చింది, ఏది వచ్చింది? మాకైతే ఏది రాలేదు, బస్ ఒక్కటే ఫ్రీగా నడిపోతున్నాము. ఇప్పటి వరకు మాకు కరెంటు బిల్లు రాలేదు, ప్లస్ ఫ్రీ పథకంలో అయితే ఏం రాలేవు ప్రస్తుతానికి. కరెంటు బిల్లు కూడా మేమే కట్టుకుంటున్నాం. అదైతే అంటే రాని వాళ్ళు అప్లై చేసుకోండి వస్తాయని అన్నాడు కదా, మరి మళ్ళీ చేసినా అక్కడ కంప్యూటర్ ఏదో డౌన్ అయిపోతుందో ఏదో అవుతుంది అన్నాడు ఈయన. ఎప్పుడు 2-3 సార్లు పోయింది కానీ అది కాలేదు. ఫ్రీ బస్ వల్ల అసలు ఉపయోగం ఉందంటారా? ఫ్రీ బస్ అయితే పర్వాలేదు, మంచిగా పోయి వస్తున్నాం, అదొకటి బెటరే. అంటే ఆడవాళ్ళు ఎక్కువ ఎక్కి లొల్లి పెట్టుకుంటారు అంటున్నారు. ఫ్రీ బస్ చాలా మటుకు స్టార్టింగ్ లో ఉండే, ఇప్పుడేం లేదు, ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు బస్సులు ఖాళీగానే ఉంటున్నాయి, ఊర్లలో పోయే బస్సులే ఫుల్ ఉంటున్నాయి, సిటీలో అయితే ఖాళీగానే ఉంటుంది. ఫ్రీ బస్సులు తీసేయాలి, పప్పు ఉప్పు నూనె బియ్యం ఇట్ల మీద రేట్లు పెరుగుతున్నాయి అంటారు, మీరేమంటారు? ఇక ఎవరిది ఇష్టం వాళ్ళది ఉంటది కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు మాట్లాడతారు. బియ్యము కష్టం ఉన్న వాళ్ళు కొన్ని అన్ని పెరుగుతున్నాయి, బస్ ఛార్జీలు కూడా పెట్టుకోలేము అంటారు. కొందరేమో బస్ వచ్చినందుకు బానే ఉంది అంటారు. ఇంకెవరిది మనం ఏం చెప్పలేం కదండి. అంటే ఫ్రీ పథకాలు అంటే ఇవి కాకుండా వేరే ఏమైనా పెడితే ఏం బాగుండేది అనుకున్నారు మీరు? నాకైతే అంత తెలియదు. ప్రస్తుతానికి కేసీఆర్ కొంచెం అవి ఇవి ఇచ్చిండు కదా, బతుకమ్మ చీరలు అవి, ఇప్పుడు ఈయనైతే అవన్నీ ఏం లేవు. ఇవన్నీ ఇస్తాను కూడా ఇయ్యలేడు. నువ్వు 3 నెలల్లో అన్ని ఇస్తాడు, సంవత్సరంన్నర అవుతుంది, ఏవైతే రాలేవు మరి.